ఇసుక క్వారీలలో జరుగుతున్న అక్రమాలపై ఆర్బీ న్యూస్ ప్రసారం చేసిన కథనాలకు పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. మహాదేపురం మండలం కాళేశ్వరంలోని ఇసుక క్వారీలను జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఆకస్మిక తనిఖీ చేశారు. కాళేశ్వరం ఇసుక క్వారీలలో జరుగుతున్న బకెట్ దందా, ఓవర్లోడ్తో ఇసుక లారీలు ప్రయాణిస్తున్నాయని ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం ప్రసారం చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఓవర్లోడ్తో వెళ్తున్న లారీలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో శుక్రవారం జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఆకస్మికంగా ఇసుక క్వారీలను తనిఖీ చేశారు. పరిమితులకు లోబడి మాత్రమే లోడింగ్ చేయాలని నిర్వాహకులకు సూచించారు. లారీ డ్రైవర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక్కడ కాళేశ్వరం క్వైరీస్ గురించి డిఎస్పీ పాటు నేను ఇక్కడ సర్ప్రైజ్గా విజిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి భూపాలపల్లి పోలీస్ సైడ్ నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. దాంట్లో ఇది ఓవర్లోడింగ్ వెహికల్స్ ఏదైనా ఉంటే అరౌండ్ 10 వెహికల్స్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో దోస్ వేర్ ద విదౌట్ ఇంప్రాపర్ డాక్యుమెంట్స్ ప్లస్ ఏదైనా ఓవర్లోడింగ్ కూడా చేసి అది చేస్తున్నారు. సో ఆ గురించి ఇది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఇక్కడ మేము వచ్చాము. సో అందరికీ ఇది క్వారీ ఓనర్స్కి, స్పెసిఫిక్లీ క్వారీ సూపర్వైజర్స్కి, టీఎస్ఎండిసి ఎంప్లాయీస్కి చెప్పడం జరిగింది. ఏదైనా ఉంటే ప్రాపర్గా లీగల్గా చేయాలి. ఏదైనా విదౌట్ వే బిల్స్, తర్వాత ఓవర్లోడింగ్, ఎక్స్ట్రా బకెట్స్ అది జరిగితే ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి స్ట్రింజెంట్గా యాక్షన్ మేము తీసుకుంటాం. ఇప్పుడు ట్రాఫిక్ గురించి కూడా మేము టీఎస్ఎండిసి కూడా లెటర్ రాశాము. సో దాంట్లో ఇది ఎక్స్ట్రా ట్రాఫిక్ మెంబర్స్ కూడా పెట్టాలి, ఆ గురించి కూడా మేము చెప్పడం జరిగింది. తర్వాత మా సైడ్ నుంచి కూడా పోలీస్ సైడ్ నుంచి కూడా మేము ప్రాపర్గా ట్రాఫిక్ రెగ్యులేషన్ ఫాలో చేయాలి. ఆ కోసం కూడా ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెడుతున్నాము. సో దాంట్లో ఖచ్చితంగా ప్రజలకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఏదైనా యాక్సిడెంట్ గురించి కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆ గురించి కూడా మేము ఇంకా